క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు మీ అందరికీ మరో సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ అనదర్ ఇయర్. ఎందుకంటే ప్రపంచమంతా ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంతో పాటు ప్రపంచమంతా మరి నూతన సంవత్సరపు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో క్రైస్తవులైన వారు, క్రీస్తును ధరించుకున్నవారు పరలోకానికి వారసులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డ క్రైస్తవులకు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో మనం తెలుసుకొని సజీవ యాగముగా మన బ్రతుకులను ఆయనకు సమర్పించుకోవాలని, దేవుని వాత్సల్యమును బట్టి క్రీస్తు అపోస్తలుడైన పౌలు రాసిన మాటలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకమంతా ఏదైతే ఇప్పుడు జై అంటుందో, ఒకప్పుడు క్రైస్తవులు భక్తిగా 31వ తారీఖు నైట్ కానీ జనవరి 1 మనుషులు పెట్టిన సిద్ధాంతాల ప్రకారంగా ఈ రెండింటినీ ఆచరించటం మొదలుపెట్టారు. అందరూ ఒక దగ్గర కూడుకోవాలని కావచ్చు, ఐక్యంగా ఉండాలనే ఆలోచన కావచ్చు, వారి మతి నుంచి పుట్టిన మతం లేదా వారి అభిప్రాయాన్ని బట్టి పుట్టిన ఈ పండగ రాను రాను వెర్రితలలు వేసి ప్రపంచం, ముఖ్యంగా ఈరోజు మన దేశంలో ఉన్నవారు ఈ సంస్కృతిని, ఈ పండగ ఆచరించే విధానాన్ని బహిష్కరించే దశకొచ్చారు. ఈ మధ్యలో మీరు చూస్తే సనాతన ధర్మం అంటున్నటువంటి మనువాదులకు, స్వతంత్రులుగా ఉన్నామని పిలిచే ప్రజాస్వామ్యవాదులకు ఈ మధ్యన పెద్ద తర్కం జరుగుతుంది. ఏంటంటే తెలుగోళ్ళ సాంప్రదాయం ఇది కాదు, మనం తెలుగోళ్ళం గనుక మన తెలుగు పంచాంగాన్ని బట్టి, గ్రహస్థితులను బట్టి కొత్త సంవత్సరాన్ని ఉగాది రోజు జరుపుకోవాలా, ఈ జనవరి 1 మనకొద్దు అని ఆజ్ఞాపించటం మొదలుపెట్టారు. ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మ పాటించేవాళ్ళు. మరొక వైపు మన క్రైస్తవులలోనే భిన్నమైన డినామినేషన్కు చెంది మనమంతా యూదులకు అంటకట్టబడ్డ వారం కనుక యూదులు చేసే పండుగలు మనం చేయాలి కనుక యూదుల కొత్త సంవత్సరమే మన కొత్త సంవత్సరం, ఈ జనవరి మన కొత్త సంవత్సరం కాదని మూర్ఖులైన ఆ యూదుల వైపు మనల్ని లాక్కెళ్ళి క్రీస్తు యేసిచ్చిన స్వాతంత్ర్యము నుండి మరలా మనం ధర్మశాస్త్రం అనే బానిసత్వంలోనికి, చెరలోనికి నడిపించాలని మరికొందరు ప్రయత్నిస్తున్నారు. నిజంగా క్రీస్తు యేసును ధరించుకున్న వారికి, క్రీస్తు యేసును ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదని సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించిన అపోస్తలులు చెప్పారు. అంటే ఒకప్పుడు పలానా పండగ చేయకపోతే, పలానా దినం చేయకపోతే నువ్వు శిక్షకు గురవుతావు, చెప్పినట్టు వినకపోతే ఒక మాట దేవునికి కానీ దేవుని ప్రవక్తకు కానీ ఎదురు తిరిగితే నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి అని దేవుడే ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఇప్పుడు లేవు. మనం స్వతంత్రులం. ఈరోజు జరుగుతున్న ఈ సంఘర్షణలో, ఏ రోజో ప్రవేశపెట్టిన ఈ పద్ధతులలో అసలు బైబిల్లో ఏమున్నది, దేవుని వాక్యములో ఏమున్నది అని గనక మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఒకవైపు మనువాదులు లాగుతున్నారు, ఒకవైపు యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటున్న వారు మరోవైపు లాగుతున్నారు. వాళ్ళు ఉగాది చేయాలంటే వీళ్ళు పస్కా పండుగ చేయాలంటున్నారు, వాళ్ళు ఇంకేదో చేయాలంటే వీళ్ళు పర్ణశాలల పండుగ చేయాలంటున్నారు, బూరల పండుగ చేయాలనుకుంటున్నారు, ఇంకా చాలా పండుగలు చేయాలని వాళ్ళు మా పండుగలు చేయాలా, ఇది సాంప్రదాయ ప్రకారంగా మనం ఇక్కడున్నాం గనక, ఇది ప్రకృతి సంబంధమైన మార్పులు ఉన్నాయి గనక
కాలాన్ని బట్టి మనం మారాం. ఒకప్పుడు రాతి యుగం, ఒకప్పుడు రాక్షస యుగం, ఇదిగో మనం ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. కాబట్టి ఒక మనిషిని నియంత్రించే హక్కు మనకు లేదు. దేవుడే నీ మనసును నియంత్రించలేక నిన్ను స్వతంత్రుడిగా వదిలేశాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పితే చెయ్యొద్దన పని చేయడానికి అలవాటు పడ్డాడు. పాత నిబంధనలో దాన్ని మనకు రుజువు చూపించి నూతన నిబంధనలో నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. చేసిన కొన్ని పద్ధతులు మనల్ని హెచ్చరించాడు. ఇది చేస్తావా నీ ఇష్టం, చేయకపోతే నీ ఇష్టం. క్రైస్తవులమైన మనం కూడా ఏ పండుగలు చేయాలి, ఏ పండుగలు చేయకూడదు అనే దాని మీద మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయినా ఈ పండగ, జనవరి పండగ, కొత్త సంవత్సరపు పండగ అని ఏదైతే అంటున్నారో, క్రిస్మస్ పండగ అని ఏదైతే అంటున్నారో, మరి 31st నైట్ గురించి గత వారం మాట్లాడాను. మీరు ఏంటిది వాచ్ నైట్ సర్వీస్ గురించి. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా నూతన సంవత్సరం అంటుంది కనుక క్రైస్తవుడికి నూతన సంవత్సరం ఏమన్నా ఉందా? పోనీ ఇశ్రాయేలుడికి కూడా ఏమైనా నూతన సంవత్సరం ఉందా? వాళ్ళు ఏమైనా నూతన సంవత్సరం పండగ చేసుకున్నారా? మనమేమైనా నూతన సంవత్సరం పండగ అపోస్తలు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమైనా చేసుకున్నారా అని బైబిల్ అంతా వెతికితే ఎక్కడా కనబడలేదు. ఆలోచన చేద్దాం. అందుకే కనబడకపోగా పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అన్నాడు భక్తుడు. దేవునిలోనికి రాకముందు నిజముగా దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన మీరు దేవుని నమ్ముకున్నారు, దేవుడు మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీరు మరలా పాత వాటికి, మరలా నిష్ప్రయోజనమైన వాటికి తిరగనేలా అంటున్నాడంటే తిరగకూడదు అని అర్థం. నెలలు కానీ, సంవత్సరాలు కానీ, మాసాలు కానీ దేని గురించైనా మీరు ఆలోచించకుండా క్రీస్తు యేసునందు ముందుకు సాగాలి అని అపోస్తలుడైన పౌలు మనకు బోధించిన బోధను, అన్యజనులలో నుంచి క్రైస్తవులైన మనందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్న వారికి బోధించిన బోధను మనం గమనించినట్టయితే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరం గురించి మనం ఆలోచిస్తున్నాం గనక ఈ కొత్తది భూమి మీద కొత్త సంవత్సరాన్ని ఎవరైనా జరుపుకున్నారా? పాత నిబంధనలోకి వెళ్దాం. పాత నిబంధనలోకి వెళ్తే ఈరోజు అనేక మంది ఈ జనవరి నెలకు వాడుకుంటున్న వాక్యం ఒకటి ఉంటుంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, సరే భక్తుడు అంటున్నాడు, ప్రవక్త, దేవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. నువ్వు చెప్పిన విధానం అందరికీ తెలుసు. పౌలు కూడా అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు ఆనాడు. ఆ జీవము గల దేవుని చేతిలో పడి నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని ఆలోచించిన వాడికి మాత్రం దట్ ఈస్ ఈజీ. ఇప్పుడు భయపడుతున్నాడు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, ఏమన్నాడండి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. వండర్ఫుల్ బైబిల్. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇది హబక్కూకు చేసిన ప్రార్థన, లేదా వాయిద్యములతో పాడిన కీర్తన అంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచమన్నాడా, మా సంవత్సరాలను నూతనపరచమన్నాడా? అది బైబిల్ను, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే సంవత్సరాలను నూతనపరచమంటలేడు. సంవత్సరములు జరిగిపోతాయి. నువ్వు చేయాలనుకున్న కార్యం త్వరగా చేయి. నువ్వు ఒక నూతన కార్యం చేస్తానన్నావు. ఇర్మియా, హెచ్కేల్ ద్వారా మాకు వాగ్దానం చేశావు. ఆ కార్యాన్ని నువ్వు త్వరగా చేయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి.
మాకివ్వబడిన సమయం దగ్గర పడింది, మీరు ఏర్పాటు చేసిన దినము దగ్గరికి వస్తుంది. మరి మీరు చేస్తానన్న కార్యాన్ని, మీరేదైతే మాకు నూతన కార్యాన్ని చేస్తానన్నారో దాన్ని మీరు త్వరగా చేయండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. అంతే తప్ప నూతన సంవత్సరము వస్తుంది, పాత సంవత్సరం పోతుంది, ఇంకా ఎన్ని రోజులు మేము ఎదురు చూడాలని అంటలేడు. సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. 2018 వెళ్ళిపోయింది, ఇప్పుడు 19 వచ్చింది. ఒక సంవత్సరం పోయింది, మరో సంవత్సరం వచ్చింది. కానీ దాంట్లో ఏమన్నా పాతది, దీంట్లో ఏమన్నా కొత్తది ఉందా? అది మనం ఆలోచించాలి. దేవుని వాక్యంలోనైతే ఏమంటాడంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలం అంటాడు. అంతే. వర్తమానం అంటే మనం ఉన్నది, భూతకాలం అంటే జరిగిపోయింది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. ఈ మూడు మనకున్నాయి, దేవునికి ఉన్నాయి, మర్చిపోతుంది. దేవుడు అన్నాడని దేవునికి కూడా భూతకాలం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉన్నది అనకండి. దేవుడికి ఎప్పుడు వర్తమానమే. నేను ఉన్నవాడను అన్నాడే తప్ప, ఆలోచన చేయాలి, నేను ఎప్పటి నుంచో ఉన్నానన్నాడే తప్ప నాకు పాతది లేదు, భవిష్యత్తు లేదు. ఎందుకంటే అలా పాతది భవిష్యత్తు కనుక దేవునికి ఉంటే ఆయన దేవుడు కదా, ఆయన మనిషి అయిపోతాడు. మనిషికి ఉన్నదని మనిషితో మాట్లాడాడు. నువ్వు పాతది చెడ్డదంటే ఇది ఒక సంవత్సరం అయితే ఇది పాతది అవుతుంది. మరి ఆలోచన చేయాలి. అవునా కదా? ఇంకో 360 దినాలు ఆగితే ఇది పాతది అయిపోతుంది. అంటే నువ్వు మనిషికి మెదడులో పుట్టిన ఆలోచన ఎవడు పుట్టించాడో తెలియదు, కానీ చరిత్రలో రాయబడింది, బైబిల్లో మాత్రం లేదు. అయినా ఎవడు పుట్టించాడో కూడా తెలుసుకుందాం. చరిత్రను అడుగుదాం, బైబిల్ని అడుగుదాం. ఈ విషయాలన్నిటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మోషే గారు మాట్లాడిన మాట ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. అది ఆకాశ వర్షజలము త్రాగును. వారు ప్రవేశింపబోయే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశం యొక్క స్థితిగతులను, భౌగోళిక స్థితులను చెబుతూ అది ఆకాశ వర్షమును జలము త్రాగును. అది ఎప్పుడు చూసినా వర్షపాతం ఉంటుంది అక్కడ. ఎందుకంటే అది పంటలు పండే దేశము. పాలు తేనెలు ప్రవహించు అంటే పాలంతా ఏమన్నా ప్రవాహం కాదు, అలా ఉంటది అని అర్థం. ఆలోచన చేద్దామా? అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. అది కనాను దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే ఈరోజు ఏంటిది? సంవత్సరాది, కొత్త సంవత్సరం కాదు. ఏంటిది? సంవత్సరము ప్రారంభమైన దినం. ఇది ఎంతవరకు ఉంటుంది? సంవత్సరాంతం వరకు. మన లెక్కలో డిసెంబర్ 31 ఈరోజు ఉన్న క్యాలెండర్ ప్రకారం. అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం, మళ్ళీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరం. అంటే సంవత్సరములు గడుచుచుండగా అన్నాడు. అంతే. నీ కార్యము నూతనపరచమన్నాడు అంటే దేవుడు ఒక నూతన కార్యాన్ని చేస్తానని వారికి వాగ్దానం ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. అది దేవుడు చేస్తానన్న ఒక నూతన కార్యం, వారికిచ్చిన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చాలి అంటే, ఆయన నెరవేర్చాలంటే వీరు కనిపెట్టుకుని ఉండాలి. కాబట్టి వారు ఏ దినమున చేస్తావో ఆ నూతన కార్యం అని కనిపెట్టుకుంటూ ఉన్నారు. అదే క్రీస్తు మొదటి రాకడ కోసం వారు కనిపెట్టవలసిన, కానీ వారు కనిపెట్టలేకపోయి తప్పిపోయారు. ఆయన వచ్చిన దినాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని వారు కనిపెట్టలేక అజ్ఞానముతో ఆ వచ్చిన యేసునే నమ్మక ఆయనను సిలువేశారు ఆ జాతి. ఇప్పటికి కూడా యేసు 2వ రాకడ కోసం కనిపెట్టాలని దేవుడు చెప్తుంటే, ఈరోజు క్రైస్తవులంతా జనవరి 1 కోసం కనిపెడుతూ అక్రమం చేస్తున్నారు.
ఇంతకు దేవుడు ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండడు దేవుడు, గుళ్ళో ఉండడు దేవుడు, మసీదులో ఉండడు దేవుడు. దేవుడు ఎక్కడ ఉండాలి? మనిషి దేహమే దేవుని ఆలయం. ఇక్కడుండి 24 hours ఆయనను ఆరాధించాలి. చర్చిలో చేసేది ఆరాధన కాదు, భజన. అర్థమైందా లేదా? చర్చిలో చేసేది భజన, గుళ్ళో చేసేది భజన. అంతేనా కదా? మీరు ఆలోచిస్తే ఆరాధన కాదు అది. ఆరాధన అంటే వర్క్ అంటే బయటకు వెళ్ళి చేయాలా, ఈడ కూర్చుంటే ఈడ వినాలా, ఆడికి వెళ్ళి పని చేయాలా అది. కానీ తెలియక ఏదో ఒక సాకుతో, ఏదో ఒక ఆశతో, ఎవరో కల్పించిన పద్ధతులను దైవోపదేశంలోని ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు, నాడు క్రైస్తవులు దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్న పరిస్థితి వచ్చింది కనుక ఆ నూతన కార్యము చేయవలసిన దినం ఒకటి వచ్చింది కనుక దానిని గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ రెండింటిని బట్టి, మోషే గారి మాటలను బట్టి జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడో చూస్తే ప్రసంగి 1:4 నుంచి, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, సంవత్సరములు గడుచుచున్నవి, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఎందుకంటే ఈ తరం పోతే మరో తరం వస్తుంది, ఈ సంవత్సరం పోతే మరో సంవత్సరం వస్తుంది. అది కొత్తది కాదు, ఇది పాతది కాదు. తరము వెంబడి తరము గతించుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది, సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును, తాను ఉదయించే స్థలము మరలా చేరుటకు త్వరపడును. చూసారా? సామెతలు అంటే ఇది క్రీస్తుకు పూర్వం ప్రసంగి, లోక జ్ఞానం. భూమి ఉంటది అన్నాడు, కానీ క్రీస్తు వచ్చిన సిలువ వేయబడిన తర్వాత భూమి బూడిదైపోతుందని అపోస్తలుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు అంటే అంతవరకు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. కాబట్టి మాకు భూమే శాశ్వతం అనుకున్నారు, కనాను దేశమే శాశ్వతం అనుకున్నారు. అందుకని ఆయన భూమి ఎల్లప్పుడు అన్నాడు. అది ఇప్పుడు పనికిరాదు. తర్వాత గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చును, అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. చూసారా? ఆలోచన చేయాలి. ఇప్పుడు నీరు వర్షం పడుతుంది, నదులు వస్తున్నాయి, సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ సముద్రంలో నుంచి నీరు మేఘాల్లోకి వెళ్ళి మళ్ళీ వర్షం. ఇది నిరంతరం కలిగే ప్రక్రియ. కాబట్టి ఇది మనుషులకు అర్థం కావట్లేదు అంటాడు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చూసారా? చూచుట చేత మనిషికి ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎంతెంత రీసెర్చ్ చేసినా ఈరోజు శాస్త్రవేత్తలకు మింగుడు పడట్లేదు, తృప్తి లేదు వాళ్ళకు. ఇంకా ఇంకా పరిశోధించాలని గడ్డాలు మిసాలు పెంచుకొని డబ్బంతా ఖర్చు చేసుకొని మేము కొత్తగా కనుక్కుంటున్నామని అరుస్తున్నారు. ఒక నక్షత్రాన్ని కనుక్కున్నారు అనుకోండి, కొత్తదా అది? వీడికి కొత్తదేమో, కానీ అది ఆల్రెడీ ఎప్పుడు సృష్టింపబడింది నక్షత్రం? ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అప్పుడే ఉంది. అందుకనే మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. మండుచున్న ఈ సూర్యగోళం కింద, అంటే ఈ ప్రకృతిలో మనము నివసిస్తున్న, మనకు నివాస యోగ్యమైన ఈ భూగోళములో కొత్తదేమీ అన్నీ పాతవే. ఎందుకంటే దేవుడు ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, అప్పటి నుంచి ఉన్నదే ఇది. తర్వాత ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు కొత్తది అని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అదియు మనకు ముందుండిన తరములో ఉండినదే. ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేస్తేనే మనిషి బుర్ర పనిచేస్తుంది. ఎప్పుడు చెప్తాడు దేవుడు, నేను చెప్పు మాటలను మీరు ఆలోచించుకొనుడి, ప్రభువే మీకు వివేకం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆలోచన చేస్తే డెప్త్లోకి వెళ్తే సత్యం బయటకు వస్తుంది. పైపైన సంగతులు చూస్తూ పబ్బాలు పండగలు చేసుకుంటున్నారే తప్ప దేవునికి విరోధమైన కార్యక్రమం. ఇప్పుడు ఏదీ లేదంటే ఒకడొచ్చి ఏం చెప్తాడట, ఇది నూతనమైనది, ఇది కొత్తది, మనం పాటిద్దామన్నాడు అనుకో. జనాలందరూ ఏం చెప్తున్నారట, అటే వెళ్ళిపోయి ఎస్ కొత్తది అని అంటున్నారు. అంటే ఒకడొచ్చి చెబితే వాడు ఏది చెప్తే అదే.
ఆలోచన చేయాలి మనం. ఏది కొత్తది అని అంటే ఈ భూమి మీద ఏది కొత్తది లేదు కనుక దేనికి కొత్తది అన్నాడంటే మనిషి కాలానికి కొత్తదంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏమన్నాడంటే ఇది కొత్త సంవత్సరం అబ్బా అన్నాడు. ఇది కొత్త సంవత్సరం అయినప్పుడు పోయింది పాత సంవత్సరం. పాతదానికి గుడ్ బై అట, కొత్తదానికి వెల్కమ్ అట. ఎన్ని రోజులు చెప్తాడు? నిన్న రాత్రి అయిపోయింది 12 గంటలకు, ఇప్పుడు ఏమన్నా ఉంటుంది, ఇంకొక రోజు ఉంటుంది అంతే. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఎల్లుండి నుంచి శరా మామూలు నోబడి విల్ టెల్. ఆలోచన చేయాలి. అందుకనే విష్ యూ హ్యాపీ త్రూ అవుట్ ద ఇయర్. ఎలా ఉంటుంది? 35 రోజులు ఈ సంవత్సరంలో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఎలా ఉంటుంది? అది అభినందించాలి మనిషిని. ఒకవేళ నీకు అభినందించాలి అనుకుంటే. ఈరోజు మనిషి ఎంత దౌర్భాగ్యపు స్థితికి తిరిగిపోయాడంటే అక్టోబర్ నెలలో వచ్చినాక అనుకుంటాడు ఏమని, నేను జనవరి 1 నుంచి మారతా. అంతే కదా? ఎదురు చూస్తూ ఉంటాడు అన్నట్టు. నవంబర్ వస్తుంది, అవునా కదా? డిసెంబర్ అయిపోయేటప్పటికి అబ్బా ఇక 1 నుంచి మారతా, ఆ రోజు బాప్తిసం తీసుకుంటాను అంటాడు. మంచిది. ఈ ఇన్ని రోజుల లోపల నువ్వు బతుకుతావనే గ్యారంటీ ఉందా? లేదుగా. మరి ఎలా నిర్ణయించుకున్నావు? ఎవడో చెప్పండి బుర్ర తిన్నాడు. సరే, 1 నాడు కొత్త బట్టలు వేసుకున్నాం, ఇంటికి మంచిగా సున్నాలు వేసుకున్నాం, మంచి పండుగ చేసుకున్నాం. ఆ ఒక్కరోజు ఆనందంగా ఉన్నాం. 2 రోజుల తర్వాత మళ్ళీ పాత రోజుల్లోనికి వెళ్ళిపోతాడు. అవునా కదా? మళ్ళా డిసెంబర్ సరే మళ్ళా కొత్త సంవత్సరం కాబట్టి కొత్త నిర్ణయం తీసుకుంటాను. అంటే ఎన్ని సంవత్సరాలు సస్తావు, ఎన్ని సంవత్సరాలు మళ్ళీ నిర్ణయించుకుంటావు. ఇది అక్రమం. దీన్ని మాత్రం దేవుడు సహించడు. జాగ్రత్తగా గమనిస్తే మార్పు అనేది ఆలోచన చేయగలిగితే ఒక దినాన మారుతానని కూడా నీలో మార్పు ప్రతి క్షణము రావాలి. ప్రతి దినము నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే నీ మనసు చంచలమైనది గనక మీరు మారు మనసు పొందుడి అన్నాడు దేవుడు. కాబట్టి నీ మనసు మారేది గనక అది మారాలి తప్ప ప్రకృతి మారిందంటాడంటే. కాలగమనంలో ఈ నక్షత్రాలు కూడుకుంటున్నాయి, ప్రత్యేకమైన దినం అంటాడు ఒకడు. అందులో ఏం ఉండదు. మనం ఎన్నోసార్లు చూసాం, నక్షత్ర రాశులన్నీ ఒక లైన్లో వస్తున్నాయి, ఫలానా దినం ఏదో ఉపద్రవం సంభవిస్తుందని అంటాడు. జ్యోతిష్యులు వీళ్ళందరూ మొత్తుకుంటారు. శాస్త్రవేత్తలు హేతువాదులు ఏం జరగదని అని అంటాడు. లాస్ట్ గెలిచేదేవాడు? హేతువాదులే గెలుస్తున్నారు, నాస్తికులే గెలుస్తున్నారు. కానీ ఈ యొక్క ఏమంటారు నక్షత్ర సూచనలు చెప్పేవాళ్ళు, సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోతున్నారు. అందుకే నక్షత్ర సూచనలకు మీరు భయపడకండి, ఆకాశంలో ఈ నక్షత్ర కూటాలు కలయికల గురించి మీరు భయపడకండి, దాన్ని ఆచరించకండి అంటాడు ఇర్మియా గ్రంథంలో. వాళ్ళకే చెప్పాడు, ఇక మనకెందుకు, మనకి ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నది. కాబట్టి ఈరోజు నూతన సంవత్సరము అని ఎవడు చెప్పాడు అంటే జనవరి నాడు నూతన సంవత్సరం అని. యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా ఇశ్రాయేలుకి ఇచ్చిన నూతన సంవత్సరము నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా, మోషే అహరోనులు ఐగుప్తులో నుంచి బయటికి బయలుదేరుచుండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, ఈ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాలమ్మా. ఇశ్రాయేలులకు పస్కా పండగ చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని చేయాలంటే ఒక లెక్క చెప్పాడు. ఏమని? ఆనాటి కాలంలో దేవుని ప్రజలను ఆరాధించడానికి దేవుడు ఒక సమయాన్ని, కాలాన్ని నిర్ణయించాడు. అందుకే ఇశ్రాయేలులకు నియామక కాలాలు ఉంటాయి. వారి సంవత్సరంలో మొదటి నెల లేదా వారి మొదటి దినం. ఈ దినాన్ని బైబిల్ క్యాలెండర్ ఏమంటదంటే నీసాను నెల అన్నది. అంటే ఇశ్రాయేలులకు మొదటి నెల, దాని పేరు నీసాను నెల. జ్ఞాపకం చేసుకోండి. ఆ నీసాను నెల మొదటి రోజు నుంచి మీరు లెక్క పెట్టాలి 10వ దినం వరకు అంటాడు. ఎందుకంటే మొదటి నెల అన్నాడే తప్ప, మొదటి దినం అన్నాడే తప్ప కొత్త
సంవత్సరం అనలేదు. మీ సంవత్సరంలో ఇది కొత్త దినం, మీ జీవితంలో ఇది కొత్త దినం అంటలేడు. ఏమంటున్నాడంటే మీరు ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరుతున్నారంటే చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రయాణిస్తున్న మొదటి దినాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మీకు ఈ మొదటి నెల మొదటి దినాన్ని ఇచ్చాను. దశమి రోజు మేకను తెచ్చుకోవాలి, దాన్ని 4 రోజులు మేపి 14వ రోజున మీరు బలిచ్చి దాన్ని తినేసేయాలన్నాడు. అదే పస్కా పండుగ. ఆ పస్కా పండుగ క్రీస్తుకు సాదృశ్యంగా వాళ్ళు క్రీస్తు వచ్చేదాకా ఆచరించి క్రీస్తే పస్కా బలి పశువుగా బలయ్యాడు గనక అక్కడి నుంచి పస్కా కూడా అయిపోయింది. వారి దినాలు మాసాలన్నీ పోయినాయి. ఆలోచన చేయగలిగితే ఈ కట్టడ, ఈ పండుగలు ఏదైతే చేస్తున్నారో లేవి కాండంలో వాళ్ళకి ఇచ్చిన పండుగలు కానీ ఈ కాలము కానీ మీరు ఆలోచిస్తే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24 నుంచి జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీరు ఆయన నివసింపడు అన్నాడు. అంటే నువ్వెంత భక్తికెళ్ళి ఒక దినాన్ని పెట్టుకొని జనవరి నాడు చర్చికి అటెండ్ అయితే నాకు దీవెనలు వస్తాయి, జనవరి 1 నాడు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళినా, లేదా కొత్త సంవత్సరం నువ్వు ఉగాదికి వెళ్ళినా ఆయన దాన్ని ఏమి దీవించనంటున్నాడు, దాన్ని ఏమో ఆశీర్వదించనంటున్నాడు. ఎందుకంటే మనం కట్టుకున్న గుళ్ళల్లో ఆయన ఉండనంటున్నాడు. అందుకే నేను చెప్పాను, చర్చిలో ఉండడు, గుళ్ళో ఉండడు, మసీదులో ఉండడు, ఎక్కడ ఉండడు. ఆయన కట్టుకున్న ఇల్లు మన దేహం గనక ఆయన దేహంలో ఉంటానన్నాడు తప్ప పంచభూతములకు నిలయమైన ప్రకృతితో తయారు చేయబడ్డ ఈ దేహంలో ఉంటానన్నాడు గాని దేవాలయంలో ఉండనన్నాడు. ఆయన హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనను కొదవయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే ఇక్కడికి వచ్చి మనుషులు చేసేదేంటి చెప్పండి? చేతులేగా. పాట పాడితే చప్పట్లు కొడదాం, అంతేనా కదా? ఏమున్న చేతులే. ఇది భజన అంటారు దీన్ని. పెదవులతో పొగడడం, పాట పాడుతున్నాం, చెవులతో వింటున్నాం, ఈ చెవులతో బయటికి వెళ్ళిపోతున్నాం, ప్రవర్తన లేదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడే, మీరు చేతలతో నన్ను ఆరాధించాలి తప్ప చేతులతో కాదు అన్నాడు. చేతలంటే క్రియలు, చెప్పిన మాట ప్రకారంగా బతకాలి మనం. ఆయన చెప్పినట్టు బ్రతకాలంటే కీడుకు ప్రతి కీడవనికి చెయ్యవు, అది క్రియ, అది చేత. నేను హింసించువాన్ని క్షమించాలి, దీవించాలి అన్నాడు. దట్ ఈస్ క్రియ, చేత, నీ చేతలు, పనులు. కాబట్టి అది ఆరాధన అవుతుంది తప్ప ఈడికొచ్చి కూర్చొని ఒక దినం పెట్టుకుని జనవరి 1 లేదా 31 రైట్, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇంకేదో క్రిస్మస్, ఇవన్నిటి రోజు నువ్వు చేసేది ఆరాధన కాదు, ఇది భజన అంటున్నాడు. ఆలోచన చేయాలా? మరియు యావత్తు భూమి మీద కాపురముండటానికి, జీవించటానికి, బతకటానికి ఆయన దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ప్రారంభ మానవులు గుడ్డోలుగా తడుములాడి నన్ను వెతుకుతారేమో అనుకొని మీకు స్ట్రైట్ గా మీరు తడుములాడకుండా మీకు కాలములను, నిర్ణయ కాలములను, మీ నివాస స్థలం యొక్క పొలిమేరలను నేను ఏర్పాటు చేశాను. ఆ రోజు వారి దేశానికి పొలిమేర ఉంది. ఈ భూమి మీద, భూలోకంలో మనిషి కొంతవరకు మాత్రమే ప్రయాణించగలడు. ఆ తర్వాత ఒక లేయర్ దాటితే మనిషి బ్రతకలేడు. అంటే భూమికి ఒక పొర ఉంటుంది. దాన్ని ఈరోజు సైన్స్ ఏమన్నదంటే, పొలిమేర అంటే ఏంటిది? ఓజోను. ఆ లేయర్ దాటిన తర్వాత మనిషి బ్రతకలేడు, అక్కడ ఆక్సిజన్ ఉండదు. నువ్వు భూమి మీద మాత్రమే తప్ప ఈ ప్రకృతిలో, ఈ అంతరిక్షంలో, ఈ భూమండలంలో ఇంకెక్కడా బతకలేవని దేవుడు చెప్పాడు దీన్ని బట్టి. కాబట్టి ఆ రోజులో వాళ్ళు నియామక కాలాలు ఇచ్చాడు.
మొదటి నెలలో నువ్వు ఈ పని చేయాలి, 2వ నెలలో ఈ పండుగ చేయాలి, 3వ నెలలో ఈ పండుగ చేయాలి, 7వ నెలలో ఈ పండుగ చేయాలి, 10వ నెలలో ఈ పండుగ చేయాలా అని వారికి అమావాస్య నాడు ఇలా ఉండాలి, పౌర్ణమి నాడు ఇలా ఉండాలి, శనివారం అంటే 7వ దినం ఇలా ఆరాధించాలి అని కొన్ని కట్టడలు నియామక కాలాలను ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని తప్పిపోయారో ఆ నియామక కాలాలను, ఆ ధర్మశాస్త్రాన్ని మనకు బాలశిక్షకుడు అంటాడు పౌలు, వాటిని తీసివేసి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనుషులు జ్ఞానవంతులయ్యారు. ఎందుకంటే జ్ఞానమైన యేసుక్రీస్తు దేవుని జ్ఞానాన్ని చెప్పాడు. దాని తర్వాత పౌలు వచ్చి పరిపూర్ణులైన వారి మధ్య, ఇప్పుడు మనం పరిపూర్ణం, గుడ్డలం కాదు. ఒక దినమే ఆరాధించాలి, ఒక దినం ఆరాధించకూడదు. ఏమన్నాడు యేసుక్రీస్తు వచ్చి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, అంటే స్థలానికి విలువ లేదు, సమయానికి విలువ లేదు. అంటే నువ్వు ఆదివారం కూడుకుంటావా, శనివారం కూడుకుంటావా, జనవరి 1 కూడుకుంటావా, డిసెంబర్ 31, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరు ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిదినము ఆనందించాలి. అది దేవుడు కోరుకున్న ఆరాధన. అందుకే క్రీస్తు వచ్చిన తర్వాత ఇక పలానా దినము పలానా నెల చేయాలని అవసరం లేదు. అయితే ఇశ్రాయేలులు వారి మొదటి దినం ఏదంటే, వారి క్యాలెండర్ ప్రకారంగా, మనం ఈరోజు వాడుతున్న గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా లేదా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వారి మొదటి నెల మనం వాడుతున్న ఈ క్యాలెండర్లో మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. వారి మొదటి నెల మొదటి దినం ఈరోజు తెలుగు వాళ్ళు వాడుతున్న క్యాలెండర్, తెలుగు పంచాంగం ఉన్నది కదా, దశమి నాడు అని వాళ్ళకి చెప్పారు. మనకు కూడా ఉందా లేదా? అష్టమి, నవమి, దశమి ఉన్నాయా లేదా? విధియా తదియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మొదటి దినాన్ని ఆలోచన చేయగలిగితే పక్కా ఇశ్రాయేలుల పంచాంగమే మనకున్నది తెలుగులకు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు నుంచి పారిపోయిన వాళ్ళే కైబర్గు బారు కనుమల గుండా ఈ దేశానికి వచ్చి ఆర్యులై, ఆ తర్వాత బ్రాహ్మణులై మనకి యొక్క మనుధర్మాన్ని, సనాతన ధర్మం అని ఏదైతే నక్షత్ర రాసులను బట్టి పండుగలు చేసుకోవాలని రాసి పెట్టారు వాళ్ళు. కాబట్టి వారిది మనది ఈక్వల్గా సరిపోతుంది. అంటే ఒరిజినల్గా ఇశ్రాయేలులకు ఇప్పుడు తెలుగు వాళ్లకు వచ్చిన ఈ అనువాదులు పెట్టిన పండుగ ఏదంటే ఉగాది. యాక్చువల్గా నూతన సంవత్సరం అవుతుంది. అది వాళ్ళకే తప్ప యేసుక్రీస్తును నమ్మనోళ్లకు ఉగాది ఒకవేళ పండగ అవుద్దేమో, కానీ యేసుక్రీస్తు నమ్మిన వారికి ఉగాది పండగ కాదు, జనవరి 1 కూడా పండగ కాదు. ఇది నూతన సంవత్సరమే కాదు. మరి ఎందుకు నూతన సంవత్సరం వచ్చింది అంటే, చరిత్ర చదివితే జూలియస్ సీజర్ అనేవాడు, మీ అందరికీ తెలుసు, సీజర్, జూలియస్ సీజర్ అని మరి గొప్ప రాజు ఉండే ఆ కాలం. ఏం చేశాడంటే, ఇశ్రాయేలుల మీద కోపంతో ఇశ్రాయేలులో ఆరాధించే ఈ మొదటి నెల, అంటే లెక్క పెట్టుకుని మొదటి నెల మొదటి దినాన్ని జనవరి 1కు మార్చి, మీరు మొదటి దినం మీ సంవత్సరంలో సంవత్సరాది ఈ రోజే జరిగించుకోవాలి, దీన్ని పండగగా ఆచరించాలని ఆజ్ఞాపించాడు. గనుక ఈరోజు ప్రపంచానికి జనవరి 1 నూతన సంవత్సరం అయిందే తప్ప అంతకుముందు ఈ నూతన సంవత్సరం అనేది లేదు. ఆ తర్వాత సీజర్ తర్వాత వచ్చిన రాజులు కూడా ఆడిబాటలో నడిచి అందరూ దీన్నే సర్టిఫై చేశారు. ఏదైతే క్యాలెండర్ను కనుక్కున్న పోపు ఆలోచన చేయాలి, ఇది మన క్యాలెండర్ పేరేమన్నా గ్రెగోరియన్ క్యాలెండర్ కనుక ఆ పోపు ప్రారంభించాడు కనుక అతడు కూడా జనవరి 1నే పెట్టాడు. ఒరిజినల్గా బైబిల్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే, ఒక నెల 29 రోజులు, ఒక నెల 30 రోజులు ఉంటుంది, 12 నెలలు. వాళ్ళ మొత్తం వాళ్ళ సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి. ఎందుకంటే వారి కాలమానము చాంద్రమాన కాలమానం అంటారు. అంటే చంద్రుడు నెలపొడుపు నుంచి నెలపొడుపు అంటే 30 రోజులు వేసుకుంటే 360 రోజులే వస్తుంది. మరి 5 రోజులు పోయింది. ఇప్పుడు మనకేమో 365.4 అని ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ సూర్యమాన క్యాలెండర్, అంటే సూర్యుని యొక్క కదలికను బట్టి ఈరోజు ఈ క్యాలెండర్ వాడుతున్నాం. దీంట్లో అధిక మాసం ఉండదు. అర్థమైంది లేదా? అదే ఇశ్రాయేల్కి వెళ్తే ఈ యొక్క మరొక 6 రోజులు కావాలి కనుక 5 సంవత్సరాలు కలిస్తే 5 6ల 30 రోజులు కలిపి ఒక ఆధార మాసం అని ఒక ఎక్స్ట్రా మాసం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు కూడా ఉంటుంది, తెలుసు కదా, బాపునాల పంచాంగంలో కూడా అప్పుడప్పుడు ఏమొస్తుంది, అధిక మాసం వస్తుంది.
అర్థం చేసుకోవాలి మీరు. అందుకనే అది ఇది ఒకటే, కానీ అది దేవుడు కొట్టేశాడు కనుక ఇది మనం పాటించాల్సిన. కొట్టేసిన సంగతి ఇది ఈ భూమి మీదకి వచ్చిన ఇక్కడ ఈ ధర్మాన్ని రాసిన వేద పండితులకు తెలియదు కనుక దాన్ని ఇంకా కొనసాగించాలంటున్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చి దాన్ని కొట్టేశాడన్న సంగతి ఇక్కడున్న వాళ్ళకు తెలియదు. ఇది పోతే మా ముక్తి పోతుందని దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక మాట చెప్తున్నారు, ఏమని, ఈరోజు పాశ్చాత్య సంస్కృతి విష సంస్కృతి అయిపోయింది, తాగుతున్నారు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఏంటిదంట, 30% తాగుతున్నారు, తూలుతున్నారు, తర్వాత కక్కుంటున్నారు, ఆ తర్వాత డివైడర్కి ఎందుకుంది చచ్చిపోతున్నారు. ఇది మనకు అవసరమా అని ఒకడంటాడు చర్చలో, బాబు డిసెంబర్ 31 నాడే కాదురా రోజు చచ్చిపోతున్నారు, కావాలంటే పేపర్ చూడు యాక్సిడెంట్లు అంటాడు ఒకడు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇవన్నీ వాదనలు మనకెందుకు? దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి గనక, ఏదో ఒకడు చెప్పాడు గనక అది నూతన సంవత్సరమే ఈరోజు మన నెత్తి మీద కూర్చున్నది. దీన్ని క్రైస్తవ పండితులు కూడా గుడ్డిగా ఆచరించి ఇక జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ అని బ్రహ్మాండంగా చేయడం, గ్రీటింగ్లు పంచుకోవడం అన్నీ చేసి సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఇందులో భక్తి ఉందా? ఇందులో దేవుణ్ణి స్తుతించేది ఏమైనా ఉందా? దేవుడు చెప్పినట్టు స్తుతిస్తే దేవుణ్ణి స్తుతించినట్టు. మన ఇష్ట ప్రకారం ఒక డేటు పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ ఆరాధన దేవుని దగ్గరికి చెల్లదు. ఆయన రమ్మన్నట్టు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు దొరకడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ నూతన సంవత్సరం అనేది దండగా. ఏదది? అది జనవరి 1 కావచ్చు, ఉగాది కావచ్చు, వీళ్ళిద్దరి వాదనలు వ్యర్థం. కానీ ఇప్పటికీ వీళ్ళు మనల్ని మళ్ళీ బానిసత్వంలో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మనం ఏది మనకు అవసరం లేదని, మరి ఎలాగా ఉండాలి క్రైస్తవుడో దేవుడు చెప్పాడు. ఏదైతే నూతన కార్యాన్ని చేస్తానన్నాడో, రాతి గుండెని తీసేసి ఏ గుండెని ఇస్తానన్నాడు? మాంసపు గుండెనంటే మనిషిగా ఆలోచించు. ఆ తర్వాత మానవత్వంలో నుంచి దైవత్వంలోనికి వెళ్ళాలి. అది దేవుడు నీకిస్తానన్నా, అంటే ఆ రోజు ఇశ్రాయేలులకు ఇస్తానా, అది ఆనాటి ఇశ్రాయేలీలు క్రైస్తవులు కాగానే వారికి ఇచ్చిన ఆజ్ఞ, వారికి ఇచ్చిన ఆశీస్సులు మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా, ఏదైతే ఆది మానవుడైన ఆదాము దేవత్వంలోను ఎలా పుట్టి దేవత్వాన్ని కలిగి ఉన్నాడో, ఆ దేవత్వాన్ని కోల్పోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చి తిరిగి తన స్వరక్తం ఇచ్చి మరలా మనల్ని దేవత్వంలో బ్రతకమని చెప్పాడో, నువ్వు ఇందులోకి రావాలి తప్ప మునుపటి వాళ్ళ వాటికి దాసులు కాకుండా నీ స్వభావం మారాలి, నీ హృదయ ఆలోచన మారాలి. అది హృదయం అన్నిటికంటే ఘోరమైనది కనుక ఆ ఘోరమైన దాన్ని నువ్వు మార్చుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. అది నువ్వెల్లప్పుడూ నూతనంగా బ్రతికే విధానం. ఈ రూపాంతరము చెందుడి అని రోమా పత్రికలో కూడా ఉంటుంది. మరొకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మనుషులకు అనుకూలమైనది, లోక ఆచారాలకు లోకంలో ఉన్నవారికి అనుకూలమైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఇప్పుడు నూతనం దేనికి ఉన్నది? కొత్తది దేనికి ఉండాలి? నీ మనస్సుకు ఉండాలి, నీ ఆలోచనకు ఉండాలి, నీ బుద్ధికి ఉండాలి. మనం కొత్తది అనుకుంటే కొత్తది, పాతది అనుకుంటే అంతే. అవునా కదా? మీరు ఆలోచించి నిన్న ఏం వారం? సోమవారం. మనం పని చేసుకోవడానికి కాలాన్ని విభజించాం. ఇవాళ మంగళవారం. సోమవారానికి మంగళవారానికి ఏమైనా తేడుందా? గంటల్లో, గడియల్లో ఏమండి? నిన్నటికి 25 గంటలు ఉండి ఇవాళ 24 గంటలు ఏమైనా ఉందా? లేదుగా. ఆలోచన చేయాలి కదా. పోయిన సంవత్సరానికి 365 ఉండి ఈ రోజు ఏమైనా 300 ఉన్నాయా? లేవు కదా. నో చేంజ్. కొత్తదేం లేదు అందులో. నువ్వు మారితే కొత్తది, అంతకుమించి ఏం లేదు. నువ్వు తయారు చేసింది ఏమైనా ఉంటే కొత్తది కావచ్చులేమో, కానీ దేవుడు తయారు చేసిన దాంట్లో అంతా పాతదే. కానీ దేవుడు నీకు ఇస్తానన్నది నీ ఆలోచనలో నూతనత్వం ఇస్తానన్నాడు. నీ గుండెను మారుసుకొని, మీరు రాతి గుండెను తీసేసుకొని మీరు మాంసపు గుండెలో ఉండి ఈ మాంసపు గుండెను దేవత్వంలోనికి మార్చుకొని మీ స్వభావాన్ని మార్చుకోమన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు రూపాంతరం చెందవలసింది మనస్సు ఎప్పుడు మారుతావు? ఎవ్రీడే 24/7 ఎల్లప్పుడూ అన్నాడు. అందుకని మనం ఆలోచిస్తే ఎల్లప్పుడూ దీనికి టైం లేదు, ప్లేస్ లేదు. కానీ మనము మనుషుల పద్ధతులను పాటించి, ఎవడో చెప్పిన పద్ధతులను, మన పూర్వీకులు ఎవరో తమ మతికి పుట్టిన మత సిద్ధాంతాలను ఈరోజు దేవుని వాక్యానికి కాదనే స్థితికి ఎదిగి ఆచరిస్తున్నారు. గనక మనిషి చేసిన తప్పు ఏనాటికైనా ముప్పే గనక వాటిని ఖండించి వాటిని మర్చిపోయి మనము ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకొని ప్రతి దినము నిత్య నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని అన్యుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటయని భేదము లేదు, పరదేశీయని సిథియనుడు అంటే ఒక జనాంగం, దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు స్వతంత్రుడవి, నువ్వు ఎల్లప్పుడూ ఆనందించేవాడివే తప్ప క్రీస్తు లేనివాడు, క్రీస్తును ధరించుకునేవాడు అంటే నువ్వు క్రైస్తవుడని పేరు చెప్పుకుంటున్నావు తప్ప నిజానికి క్రైస్తవుడు కాదు. అలాంటి వాడు ఈ పద్ధతులను పాటిస్తాడు. నువ్వు మాత్రం క్రీస్తును ధరించుకుంటే ఎల్లప్పుడూ నీ నూతన స్వభావం, నిన్న మాట్లాడేవేమో అబద్ధం, రేపు మాట్లాడకు, మార్చుకో. నువ్వు తప్పుడు పని చేసినావు, నువ్వు మార్చుకో, ఆలోచన చెయ్యి. అది చెప్తున్నాడు. ప్రతిరోజు నూతనత్వం సంపాదించుకోవాలా. ఎందుకు? మన దినాలు దగ్గర పడుతున్నాయి. యాక్చువల్గా మీరు ఆలోచిస్తే హ్యాపీ న్యూ ఇయర్ అన్నోడిని యాక్చువల్గా వీడు హ్యాపీ చెందవలసిందేనా లోతుకెళ్తే? ఎందుకంటే ఒక సంవత్సరం అయిపోయిందంటే నీ ఆయుష్ తగ్గిందా పెరిగిందా? ఒరిజినల్గా ఆలోచిస్తే నువ్వు సావుకు దగ్గరైతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇది తెలియక నువ్వు హ్యాపీ అంటే ఎలా కుదురుతావు? అయ్యా నేను దగ్గర పడుతున్నాను, నా ఇల్లు సర్దుకోవాలి. దీపం ఉండగానే నా ఇల్లు
చక్కబెట్టుకోవాలని ఆలోచించి ముందుకు సాగాలి తప్ప మనుషులు చెప్పినట్టు, అన్యులు చెప్పినట్టు, ఎవడో చెప్పినట్టు ఈ ఒక దినాన్ని సంతోషించి రేపటి నుంచి మళ్ళీ ఏడుస్తానంటే కుదరదు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, జనవరి 1 నాడు కాదు మనం ఆనందించవలసింది, క్రిస్మస్ నాడు కానీ మనం ఆనందించవలసి, ప్రతిదినము ప్రతి క్షణము ప్రభువునందు మనం ఆనందించగలం. ఎందుకంటే సంతోష హృదయానికి నిత్యము విందు. యేసు నిన్ను రక్షించాడా? యేసు నీలోకి వచ్చాడా? నీలో ప్రతిష్ఠింపబడ్డాడా? ఏమండి, యథార్థవాది లోక విరోధి, నో ప్రాబ్లం. సత్యం చెప్తున్నాం. ఆ రోజు సత్యం చెప్పిన పౌలును కాదన్నారు, సత్యం చెప్పిన యోహాన్ను కాదన్నారు, సత్యం చెప్పిన పేతురును కాదన్నారు. నేను సత్యము గురించి సాక్ష్యం ఇస్తాను వచ్చడానికే ఈ భూమి మీదకి వచ్చానన్న యేసునే సిలువేశారు. నీది సత్యమైతే నిన్నెంతమంది బెదిరించినా నువ్వు కదలకుండా ఉండాలి. ఈరోజు నేను ఎంతో మంది, ఈవెన్ నేను ఈ మూల పాఠాలు ఎక్కడ నేర్చుకున్నానో వాళ్ళు కూడా తప్పిపోయారు. అర్థమైంది లేదు? వాళ్ళు కూడా క్రీస్తు విరోధులుగా మారిపోయినా నేనెందుకు నిలబడ్డాను అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే యేసు దేవుని కుమారుడని నా హృదయంలో నేను ప్రతిష్ఠించుకున్నాను. యేసే క్రీస్తు అయి ఉన్నాడని, యేసే అందరికీ ప్రభు అయి ఉన్నాడని నేను ప్రతిష్ఠించుకున్నాను. కనుక ప్రతిష్ఠ జరిగితే ఎవ్వడు మనల్ని కదల్చలేడు. నీకెన్ని కష్టాలు వచ్చినా ఈ గుడి, దేవుని ఆలయమైన ఇది ఎంత శిథిలమైపోయినా నీ బ్రతుకు పదిలంగా ఉండాలంటే పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఇది వాక్యం మంచిది. ఈ లోకాన్ని సృష్టించిన వాక్యం గనక వాక్య విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు లేడు. సహోదరుల వల్ల ప్రమాదం జరిగినా హ్యాపీగా తప్పించుకున్నాడు. ఎవరు? పౌలును వేటాడిన వాళ్ళందరూ ఎవరు? యూదులే. నువ్వు సస్తే తప్ప మేము అన్నం ముట్టుకోమన్నారంటే పౌలు సచ్చేదాకా ఉపవాస ప్రార్థన చేసిన యూదులాళ్ళు. అర్థమైందా లేదా? ఇప్పుడు మనల్ని కూడా అనుకుంటొచ్చు, ఈడెప్పుడు పోతాడా ఈ దరిద్రుడు, మా పొట్ట కొడుతున్నాడు అన్నాడు ఒకడు. తెలుసా లేదా? నన్నైతే మా పొట్ట కొడుతున్నావు సార్, నీకేం పోయింది, నువ్వేదో చెప్పుకోరాదు, మళ్ళా దీన్ని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నావు. ఆలోచన చేయాలి. మరి నేనొక్కని కాదు బతకాల్సింది, ఈ ప్రపంచ క్రైస్తవ్యం బ్రతకాలి. ఆలోచన చేయండి. అందుకనే చూద్దాం. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. శ్రమపడినను, దేవుని నీతి నిమిత్తం ఒకవేళ నువ్వు సత్యం చెప్పినా నేను ఎవడన్నా కాదన్నాడు అనుకో, మనం ధన్యులమే. దేవుని నీతి నిమిత్తం. అందుకని ఈరోజు దేవుని నీతి నిమిత్తమే ఈ పోరాటం జరుగుతుంది. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తమే మనం పోరాటం చేస్తున్నాం ఈరోజు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి చూసావా? మనసే నిర్మలంగా ఉండాలి, అటు ఇటు వెళ్లకుండా, చంచలము కాకుండా. ఈ మనస్సు దేవుని వైపు ఉంటే అది నిర్మలమైనది. ఈ మనసు దేవత్వం వైపు చెరితే నిర్మలమైనది. అప్పుడప్పుడు శరీరం వైపు వెళ్తుంది, సంఘర్షణ ఉంటుంది. అర్థమైంది? శరీరమేమో పలాంది కావాలంటది, ఆత్మ ఏమంటది వద్దురా బాబు నరకానికి వెళ్తామంటది. అక్కడ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు శరీరం గెలవచ్చు, అవునా కదా? మనకైతే ఎక్కువసార్లు శరీరమే గెలుస్తుంది. మనకు ఆత్మ ఉంటే మనకు కష్టపడాలి. ఆఖరికన్నా విజయం సాధిస్తాం, ఓపిక ఉండాలి. ఆలోచన చేద్దాం. అందుకనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు. నువ్వెందుకయ్యా పండగ చేస్తున్నావు అన్నాడు అనుకో, ఆయనకేం చెప్పాలి నువ్వు? సాత్వికం అంటే తగ్గింపు. అర్థమైందా మీకు? ఇంకా భయం. ఎందుకు? దేవుడు చెప్పాడు తగ్గించుకొని సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు నిరీక్షిస్తున్నావు? నువ్వు ఎందుకురా పండగ చేయట్లేదని అడిగాడు అనుకో, అవునా కదా? ఏం చేయాలి మనం? సాత్వికంతో సమాధానం చెప్పాలి. ఇదయ్యా ఇది కొత్త సంవత్సరం కాదయ్యా, ఎందుకయ్యా నువ్వు క్రిస్మస్ చేయట్లేదు, ఆ రోజు క్రీస్తు పుట్టలేదయ్యా, సమాధానం చెప్తే సరిపోతుంది.
అంతేకాని హత్యరికి నన్ను ప్రశ్నిస్తావా సవాల్ అని తొడగొట్టావనుకో అయిపోయినట్టే నీ బతుకు. మీసాలు తిప్పావనుకో, ఈరోజు క్రైస్తవులు చాలా మంది మీసాలు తిప్పుతున్నారు, తొడగొడుతున్నారు. నో, ఇది క్రైస్తవునికి తగదు. అందుకని అది ఇశ్రాయేలుడు తొడగొట్టేవాడు. అర్థమైందా? దేవుడు తొడగొడతాడు, దేవుడు మీసం తిప్పుతాడు. అంత పవర్ నీకు లేదు. అర్థమైందా లేదా? కాబట్టి సాత్వికంతో సమాధానం చెప్పు. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడే. ఇది దేహము దేవాలయం గనక, ఈ ఆలయ దేహంలో దేవుని ఆత్మ ఉన్నది గనక ఆ ఆత్మ ప్రకారంగా నువ్వు నడవాలంటే క్రీస్తును మార్గదర్శకుడిగా, క్రీస్తు మార్గాన్ని పెట్టుకోవాలంటే నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉన్నది గనక అక్కడ పరిశుద్ధుడైన క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు దేని విషయమై మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక్కడ కూడా మారాల్సింది ఏంటంటే నీ హృదయ ఆలోచన. ప్రతిదినము నూతన పరచబడాలంటే ఇందులో యేసు ఉండాలి. నీ హృదయంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉంటే నువ్వు ప్రతిరోజు నిత్య నూతనంగా మార్చబడతావు. అంతేగాని డిసెంబర్ 31కో లేకపోతే జనవరి 1కో కాదు. అసలు ఈ మనుషులు పెట్టిన ఈ పద్ధతులు, దినములు, మాసములన్నీ వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కంపు కొట్టే హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠిస్తే మెల్లమెల్లగా అంచెలంచెలుగా నువ్వు ఎదిగి ఈ ప్రపంచాన్ని జయించగలవు అంటున్నాడు. ఆలోచన చేసి ఏది నూతన సంవత్సరమో, ఏది నూతనమైనదో ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని, మన తరాన్ని, మనకు తెలిసిన వారందరినీ ఈ సర్వసత్యంలోనికి నడిపించటానికి మనం దివారాత్రులు ప్రయత్నించి మనకు తెలిసిన ఏ ఒక్కరిని మనం పోగొట్టుకోకుండా, మనం తెలిసిన ఏ ఒక్కరిని మనం పోగొట్టుకోకుండా అందరము కలిసి దేవుని రాజ్యంలో కడ వరకు కొనసాగి అంతం వరకు సహించి ఈ శరీరాన్ని వదిలితే పరదేశంలో కలుద్దాం. ఆ తర్వాత పరలోకంలో నిత్యంలో జీవిద్దాం. అందుకోసం దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశంలోని వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించకుండా వాక్యంలో ఏం చెప్పిందో, వాక్యంలో ఏది కొత్తది లేదన్నాడు. కాబట్టి కొత్త సంవత్సరం ఎప్పుడూ లేదు. ఉగాదని ఆడన్నా, పస్కా పండుగన ఈడన్నా ఎవరిని మనం నమ్మటానికి వీల్లేదు. మనం నమ్మాల్సింది దేవుడిని, దేవుడి వాక్యాన్ని గనక. నూతనపరచబడవలసింది మన హృదయము, మన ఆలోచనలు, మన స్వభావం గనక. ఇది సంవత్సరంతో లెక్కలేదు, దినంతో లెక్కలేదు గనక ప్రతి దినము ప్రతి క్షణము మారు మనసు పొందుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద మనుషులుగా బ్రతికినా, బ్రతుకుచున్నా, బ్రతకబోయే అందరిలో అందరిగా ఉండే దేవదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము మా అపరాధముల చేత చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని బ్రతికించి రక్షించి నీ రాజ్యంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ రాజ్య నివాసులంగా మేము మిమ్మల్ని ఎలా కనుక్కోవాలో